ఓం నమః శివాయ. ధర్మో మే చతురంగ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలా సుఖావిష్కృతాః జ్ఞానానంత్యమహౌషధిః సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే. ఇక్కడ ఆచార్యులు ఈ శ్లోకంలో ఎలాగైతే ఒక మంచి రాజు మన్ననలను అందుకుంటాడో అలాగే నా మనస్సు అనే నగరంలో రాజాదిరాజైన ఆ పరమేశ్వరుడు ఉన్నట్లయితే ధర్మానికి సత్ఫలితాలకు ఎట్లాంటి లోటు ఉండదు అని చెప్తున్నారు. దానికోసం ఉపమానాన్ని ఇలా తీసుకొస్తున్నారు ఈ శ్లోకంలో. ఒక రాజ్యంలో రాజు ధర్మంగా రాజ్య పాలన చేస్తూ ఉన్నట్లయితే ప్రజలు సుఖంగా ఉంటారు అనేది సందేహమే లేదు కదా. అలాగే ధర్మో మే చతురంగ్రిక సుచరితః, ధర్మం అనేది 4 పాదాల ఆచరించబడుతుంది. ఏమిటి ఆ 4 పాదాలు అంటే 1 తపస్సు, 2 యజ్ఞం, 3 సత్యం, 4 దానం. ఇలాగా ఈ 4 పాదాలతో ధర్మం నిలబడి ఉంటుంది. ఆ 4 పాదాల ధర్మం ఉన్నప్పుడు రాజ్యంలో తప్పులనేవి జరుగుతాయా? ఇంకా అపరాధాలు అనేవి ఉంటాయా? జరగవు. అపరాధాలు ఉండవు. కాబట్టి ధర్మాచరణ చక్కగా జరుగుతుంది. పాపం అనేది నశించిపోతుంది. పాపం వినాశం గతం, పాపం అనేది నశించిపోతుంది. తప్పులు చేసిన వాళ్ళు శిక్షలు పడతాయేమో అని భయపడతారు. తప్పులే లేకుండా ఉండే పరిస్థితి ఏర్పాటవుతుంది రాజ్యంలో. ఎందుకు అంటే రాజు సమర్థుడు కాబట్టి. శత్రువులుగా ఉండే వాళ్ళందరినీ అణిచివేస్తాడు. అలాంటి వాళ్ళు రాజ్యంలో ఉంటే బహిష్కరిస్తాడు. ఒకవేళ బయట ఉంటే అలాంటి వాళ్ళని లోపలికి రాకుండా చూసుకుంటాడు. ఇది సమర్థుడైనటువంటి రాజు చేసే పని. అప్పుడు లోపలున్న ప్రజలకు ఏ కాలమైనా సరే సుఖంగా ఉండేట్లు చూస్తాడు. జ్ఞానాంత్య మహౌషధి సుఫలిత, అలా సుఖంగా చూస్తాడు. ప్రజల యొక్క జ్ఞానం, ప్రజల యొక్క సంపద అన్నిటికీ ఫలితాలు అందేటట్లుగా ఆ రాజు అయినటువంటి వాడు చూసుకుంటాడు. అటువంటి రాజు కనుక ఉన్నట్లయితే ప్రజలకు ఏ ఇబ్బంది జరగదు అనే విషయం అందరికీ తెలుసు. ఏ ఇబ్బంది ఉండదు, ఏ అపరాధము జరగదు. కాకపోతే నా మనస్సు అనేటటువంటి నగరంలో, మానస పుండరీకంలో రాజావతంసే స్థితే, రాజావతంసుడు ఉన్నాడు. మాన్యే మానస పుండరీక నగరే, నా మానసికంగా నా మనసు అనే నగరంలో, మానస పుండరీకంలో రాజావతంసుడనేటటువంటి వాడు ఉన్నాడు. రాజు అంటే చంద్రుడు, శిరస్సుపై ఉండేటటువంటి చంద్రశేఖరుడు. నా మనస్సు అనే నగరంలో ఆయన తిష్ట వేసుకుని ఉన్నాడు. అప్పుడు నా యొక్క ధర్మం శాస్త్రవిహితమైందిగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటుంది. నేను ఆచరించవలసినటువంటి ధర్మం 4 పాదాలతో నడుస్తూ ఉంటుంది. నా మనస్సులో ధర్మానికి ఏ లోపము జరగలేదు, జరగదు, జరగటం లేదు. అధర్మ సంకల్పమే రాకుండా ఉంటుంది. నా మనసులో పరమేశ్వరుడైన రాజుగారు ఉన్నారు కాబట్టి చక్కని ధర్మం ఆచరించగలుగుతూ ఉన్నాను. సమస్తము శ్రద్ధగా చేయగలుగుతున్నాను. ఏ ఆటంకాలకి తావు లేకుండా ఉంది. ఆయన లోపల ఉంటే పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ నేను
ప్రీతిగా సంతోషంగా ఈ భగవంతుణ్ణి పరమేశ్వరుని నా చిత్తంలో నిలుపుకున్నాను. ఒకవేళ ఎప్పుడైనా నిషేధించిన కర్మల వైపు నా మనస్సు వెళుతుందేమో అని అనిపించగానే ఆ చిత్తంలో నిలుపుకున్న నా మానస పుండరీకంలో ఉన్నటువంటి కైవల్యనాథుడు అటు వెళ్ళనీయకుండా ఆపేస్తూ ఉన్నాడు. నిషేధించిన కర్మల వైపు నా మనసు వెళ్ళడమే లేదు. అందువలన పాపం అనేది లేకుండా పోయింది. పాపాలు లేకపోతే ఏముంటుంది? పుణ్యాల పరంపర సాగిపోతూ ఉంది. ఎలాగైతే రాజుగారు ఉంటే రాజ్యంలో దొంగ పనులు చేసేవాళ్ళు పారిపోతారో, అలాగే నా మనస్సులో ఈశ్వర దర్శనంతో ఈ అరిషడ్వర్గాలు అనేటటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్నీ కూడా నశించిపోయాయి. వాటంతటవే పారిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ ఈశ్వరుడున్నాడు. అవి జారిపోతున్నాయి, నశించిపోతున్నాయి, పారిపోతున్నాయి. ఏ కాలంలో కూడా ఈ కష్టాలు, ఈ దోషాలు, ఈ నష్టాలు అనే వాటి గురించిన ఆలోచన రాగానే పరమశివుడు అడ్డుగా నిలబడుతున్నాడు. ఆలోచనలన్నీ నశించిపోతున్నాయి. అసలు వాటి గురించి ఊహించే తీరికే లేకుండా ఉంది మనస్సుకి. కేవలం ఆనంద స్వరూపాన్ని అనుభవించటంలోనే మనస్సు పరుగులు పెడుతుంది. పరుగులు పెట్టి తన్మయత్వం పొందుతుంది. కాబట్టి కాలమంతా సంతోషంగా జరిగిపోతూ ఉంది. జ్ఞానానంత్య మహౌషధి సుఫలిత. నేను ఇంతవరకు ఏ గ్రంథాలైతే తెలుసుకున్నానో, ఏ గ్రంథాల ద్వారా జ్ఞానం అనేది సంపాదించుకున్నానో, ఆ జ్ఞానం యొక్క మహౌషధి, ఆ ఔషధం అనేది, ఆ గ్రంథాల సారం అనేది, ఇప్పటి వరకు నేను చేసిన ప్రయత్నం అనేది, చేస్తూ ఉన్న ప్రయత్నము అన్నీ కలిసి నాకు సత్ఫలితాన్ని చేరుకునే దశగా మొదలైంది. ఈశ్వరానుగ్రహంతో ఇలా సాగుతుంది. కైవల్యనాథే సదా. ఆ కైవల్యాన్ని అందించగలిగినటువంటి నాథుడు కేవలంగా ఏకరూపంగా అటువంటి పరమేశ్వరుడే. నా మదిలో చాలా మాననీయంగా ప్రీతితో నా హృదయంలో ఉండగా, నా మనస్సులో అంటే నా హృదయ పుండరీకంలో కైవల్యనాథుడు ఉన్నాడు అని ఆచార్యులు ఈ శ్లోకంలో ఒక చిన్న ఉపమానంతో చెబుతూ ఉన్నారు. అదంతా కూడా తన మనసులో ఉన్నది చెబుతూ మన మనస్సులో ఉండవలసినటువంటి తీరుని మనకు వివరిస్తున్నారు. మనస్సులో అధర్మ సంకల్పం చేసినట్లయితే పాపపు కొండలుగా మారి మనస్సును పాపం చేయిస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని మనసున్న మనిషి ఎవరైతే ఉన్నారో గుర్తించి తీరాలి. ప్రధానమైనటువంటి పరమేశ్వర ఆజ్ఞ అన్ని మనసులకి కనిపిస్తూనే ఉన్నాయి. పరమేశ్వరుడిది ఆజ్ఞ ఏమిటి అంటే ఇది ధర్మం, ఇది అధర్మం అనే విషయం ఆయన చెప్పాడు. మనకి మన మనస్సులో ఆయనే ఉన్నాడు కాబట్టి మనస్సుకి ధర్మాధర్మాలు స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. అసలైన ఈ విషయాన్ని వదిలేసి మరి విషవలయంలో పడేసే విషయాలను తెలుసుకున్నందువల్ల కలిగేటటువంటి నష్టాలు, కష్టాలు, జన్మలు, దుఃఖాలు, వాటి వల్ల ఎన్ని దుఃఖాల పాలవడం జరుగుతుంది అనేది ఇప్పటి వరకు అనుభవించావు కదా. ఈ దుఃఖాల పాలవడం అనేది తథ్యం. ఇది దాటటానికే నీ ప్రయత్నం సాగాలి. ప్రయత్నం సాగాలి అంటే ఏం చెయ్యాలి? వేదాలు తెలుసుకోవాలి. వేదాలు తెలుసుకొని అర్థం చేసుకోవాలి. ఇది కనుక లేకపోతే ఒకవేళ నీ మనసుకి సుఖం ఉన్నా, సంతోషం ఉన్నా, అవి సమృద్ధిగా ఉన్నా నీకది సంతోషమని అర్థమే కాదు. సంతోషం అనేది తెలియకుండానే పోతుంది. అసలు అనుభవంలోకే రాదు నీకు సంతోషం అనేది. ఎందుకు అంటే నువ్వు వేదాల సారాన్ని పట్టుకోలేదు, విషయాల్ని పట్టుకున్నావు. అందువల్ల తెలియకుండా పోతుంది. వాటిల్లో ఏముంటాయి? ఆ విష వలయంలో ఏముంటాయి? అరిషడ్వర్గాలు.
అవి పోనే పోవు, అవి శత్రువులుగా కూర్చుంటాయి. అంటే ఇవి పోవాలి, ఈ అరిషడ్ వర్గాలు పోవాలి, సంతోషం అభివృద్ధి పదంలో నడవాలి అని అంటే ఏం చెయ్యాలి అంటే పరమేశ్వరుని మన మనస్సులో ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు జ్ఞానం అంటే ఏమిటి, అది ఎలా అందుకోవాలి, వేదాల్లో ఉన్న రహస్యం అంటే ఏమిటి అనేది స్పష్టంగా నీకు చక్కగా అవగాహనలో ఏర్పడుతుంది. ఆ కైవల్య నాథుణ్ణి సదా ఎల్లప్పుడూ వేదాల ప్రమాణం ద్వారా, వేదాల ద్వారా తెలుసుకోగలిగినటువంటి వాడు ఉపనిషత్తుల ద్వారా, వేదాంతం ద్వారా తెలుసుకుని నిలుపుకొనగలిగినటువంటి వాడట్లయినట్లయితే సాధకుడు ఆ చంద్రశేఖరుని, ఆ సగుణ రూపాన్ని, ఆ నిర్గుణ రూపాన్ని హృదయ పుండరీకంలో నిలుపుకోగలిగితే మంచి ఆ సాధనను, అనుభవ స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని అనే అనుభవాన్ని అనుభవించగలుగుతాడు అని సాధకునకు ఇక్కడ చిన్న పోలికతోటి ఆచార్యులు మనకు తెలియచేశారు. రాజావతంసే స్థితే, నా హృదయ పుండరీకంలో చంద్రశేఖరుడు అనేటటువంటి రాజు తిష్ట వేసుకుని ఉన్నాడు అనేటటువంటి సంకల్పాన్ని ఎప్పుడు సదా అనుభవిస్తూ ఉండుగాక అని ఆచార్యులు మనని దీవిస్తున్నట్లుగా ఉంది. ధర్మో మే చతురంఘ్రికః సుచరితః పాపం వినాశం గతం కామక్రోధమదాదయో విగళితాః కాలా సుఖావిష్కృతాః జ్ఞానానంత్యమహౌషధి సుఫలితా కైవల్యనాథే సదా మాన్యే మానస పుండరీకనగరే రాజావతంసే స్థితే. ఓం నమః శివాయ.